గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీసీ నినాదం ఎక్కువ వినిపిస్తున్నది. అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, విపక్ష పార్టీ అనేది పక్కన పెడితే బీసీల కోసం కొట్లాడుతున్నాం. బీసీల 42 రిజర్వేషన్ కోసం మేము వాళ్ళకు అనుకూలంగా ఉన్నాం, మద్దతుగా ఉన్నాం అంటూ అటు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక తాజాగా నిన్న ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కూస్తున్నది. ఎందుకు ధర్నా కూస్తున్నారు అంటే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి, 11వ తారీఖు మీకు డెడ్ లైన్, ఆ లోపల పెట్టకపోతే కార్యాచరణ వేరే ఉంటుందంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ విధించింది. మరోవైపు 42% రిజర్వేషన్కు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం, 42% రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు పోరాడతామంటూ కవిత నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. సో దాని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సీరియస్ అవుతా ఉన్నారు. ప్రధానంగా పూలే విగ్రహం ఈ రోజు గుర్తొచ్చిందా అంటూ, బీసీల రిజర్వేషన్ కోసం మీరు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారి నిన్న కవిత ఏం మాట్లాడిందో వినే ప్రయత్నం చేద్దాం, తర్వాత డిస్కషన్ మొదలు పెడదాం. పుట్టుటికి అడుగుతలేం, మనం పొదువకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. రైట్. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సో రవణ, కవిత మాట్లాడినటువంటి మాటలు మీరు చూసిరు. సో ఏమనిపిస్తున్నది? బాజాప్తే పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీ ప్రాంగణంలో, ధైర్యం వస్తుంది మనకు ఆ విగ్రహం చూస్తే అంటారు. కవిత డిమాండ్ సరైంది అంటారా? అంటే కవిత డిమాండ్ అది కుట్రపూరితం. కానీ అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే ఫస్ట్ పోయేది వాళ్ళ నాయన పార్టీ వాళ్ళే. బీసీలకు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని చూసి ధైర్యం వస్తే, ఆలోచన వస్తే ఫస్ట్ ఈ రాష్ట్రంలో పోయే పార్టీ కేసీఆర్ పార్టీ, వాళ్ళ కుటుంబం పార్టీ. ఓకే. సో ఆమెకు తెలియదు అసలు పూలే ఆలోచన విధానం అంటే. కవితకు అర్థం కాదు. ఆమె అనుకుంటుంది కదా ఏదో విగ్రహం పెట్టేస్తే ఆ 42% రిజర్వేషన్ కాంగ్రెస్కి పోయే బదులు మాకు వస్తుంది అనుకుంటాను. కానీ ఆమెకు పూలే విగ్రహం పెడితేగిన బీసీలకు పూల ఆలోచన వస్తే వాళ్ళ పార్టీ బుద్ధి, ధైర్యం కాదు అసలు. మొత్తం బీసీలు ఏకమవుతారు. బీసీలు ఏకమయ్యే పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉంది. బీసీలు ఏకమైతే ఫస్ట్ పోయే పార్టీ వాళ్ళ పార్టీ. వాళ్ళకు పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, లక్ష్యం కోసం ఏర్పడ్డ పార్టీ. తర్వాత వాళ్ళకు ఒక సిద్ధాంతం అంటూ లేదు. సో పూలే బీసీ అనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వాళ్ళకి తయారైంది అనుకోండి, ఈమె ఉండదు, వాళ్ళ అయ్యి ఉండదు, వాళ్ళ అన్న ఉండదు, పార్టీ ఉండదు. ఇప్పుడు రవి గారు సింగిల్ ఎజెండా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కవిత మాత్రమే నిన్న ధర్నాలో ఉంది. కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, కేసీఆర్ మద్దతు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పార్టీకి సంబంధించిన నాయకులు లేరు, కేవలం జాగృతికి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ ఏర్పాటు, ఈ ధర్నా? నేను ఏమంటున్నంటే ఇప్పుడు వాళ్ళు దోసుకున్న డబ్బు అంతా ఉంది, దాని ద్వారా ధర్నాలు చేస్తుంటారు. అయితే ఈ సింగిల్ ఎజెండా ఏంటంటే గతంలో 33% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఈమె తెలంగాణకి వెళ్ళి మొత్తం మహిళలు తీసుకుపోయి ఢిల్లీ ధర్నా చేసింది. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టేటప్పుడు వాళ్ళ నాయనతో మాట్లాడుకొని అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని తిరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే. ఇది రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ చేసిండు అసెంబ్లీలో. ఏమైనా పూలే జయంతికి ఏమైనా పూలే గురించి కానీ ఆయనకి ఏదైనా చేస్తాడేమో అనే భయానికి ఈ ధర్నాకు దిగింది తప్ప ఆమెకు నిజంగా ఈ వర్గాల మీద ప్రేమ ఉండదు. బీసీల మీద ఆమెకు ఎందుకు ప్రేమ ఉంటుంది? మరి పూలే విగ్రహం పెట్టేటి ఈమె పూలే ఆలోచన పరులకు రేపు రాజ్యంలో సగం వాటిస్తుందా? పోలి ఆ వర్గాలు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అని వీళ్ళ పార్టీ ఒప్పుకుంటుందా? వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఫస్ట్ అది చెప్పి రావాలి కదా. పూలే విగ్రహం పెట్టు, అంబేద్కర్ విగ్రహం పెట్టు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవన్నీ లేవా? అన్ని విగ్రహాలు, పూలే విగ్రహాలు అన్ని చోట్ల ఉన్నాయి కదా. కొత్తగా అసెంబ్లీలో పెట్టితే వచ్చే ప్రయోజనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు లేని ప్రశ్న, అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు పూలేది పెట్టాలన్నటువంటి డిమాండ్ వచ్చింది అనుకుంటున్నారు మీరు ప్రధానంగా? అంటే అప్పుడేమో మొత్తం పైసలు సంపాదించడానికి టైం పెట్టిండ్రు. ఇప్పుడేమో ప్రజలందరినీ కూడా పాలక పార్టీ మీద ఉసుగొల్పడానికి ఈ పన్నాగాలను పడుతుండ్రు. నిజానికి ప్రేమ ఉంటే అప్పుడు ఎన్నో చేయొచ్చు బీసీలకి. ఇప్పుడు దళితులకు దళిత బంధు పెట్టారు కదా, మరి బీసీలకు ఎందుకు బీసీ బంధు పెట్టలేదు? బీసీలో నేను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? పార్టీ అధ్యక్షుని బీసీని ఎందుకు చేయలేదు? గతంలో చెప్పినాం కదా, ఇదంతా డ్రామా కంపెనీ. మీరు చూడండి వాళ్ళ పార్టీ, నాన్న, అన్న, బావ, అక్క, ఇదే నా పార్టీ. ఇంకెవరు లేరు ఇక్కడ. చేస్తేనేమో ఈమె ధర్నా చేయాలి, మరి హెచ్సి భూముల మీద కేటీఆర్ మాట్లాడాలా, అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడాలా, ఎప్పుడన్నా ప్లీనరీ ఉంటే, రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటే, రేపు వరంగల్ బహిరంగ సభ ఉంటే కేసీఆర్ మాట్లాడాలి.
ఇదేనండి పార్టీ అంటే? అంటే నలుగురు మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడలేదు, ఎవరు మిగతా వాళ్ళు ఎవరు ఎక్స్పోజ్ అవ్వట్లేదు అంటారా పార్టీలో? మిగతా అంతా బానిసలు, చెంచాలు. ఉమ్, ఇక ధర్నాకు పోతే 1000 రూపాయలు ఇస్తారు కవిత అని తీసి, ఉమ్, మొన్న వచ్చిన మీటింగ్లో బీసీలు ఎవరు అన్ని వేరే వేరే కులాలను డబ్బులు తీసుకొని అంతో ఇంత ఖర్చులకు వెళ్తాయని వాళ్ళు ఎమ్మడి తిరిగేటోళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ లీడర్ ఎవరు ఉన్నారు అలా? ఉమ్, ఒక పార్టీకి ఎమ్మెల్యేలు రాలే, పార్టీ ఎమ్మెల్సీ రాలే, ఉమ్, అంతా బుట్టా బగిరిగానులు వచ్చారు ఆ మీటింగ్కి తప్ప నిజంగా ఓ పార్టీలో లీడర్షిప్ ఉన్న ఎవరు వచ్చారు? ఉమ్. అంటే ఏమనుకోవచ్చు, ఏ ఎజెండాతో కవిత ఈ రకంగా పూలే బీసీ నినాదాన్ని రేవంత్ మేము మద్దతుగా ఉంటాం, బీసీల కోసం 42% కోసం కొట్లాడతామని కూడా అంటున్నది. ఆమె సో ఎట్లా చూస్తారు? మరి ఢిల్లీ పోయి కొట్లాడాలి, ఆమె దీక్ష చేయమనండి, మరి ఉమ్, తెచ్చి ఆ 42% తెమ్మనండి, ఉమ్, తన జీవితాన్ని బీసీల కోసం పనంగా పెట్టమనండి, మరి చూద్దాం. ఉమ్, ఉత్త మాటలు ఎవరికి చెప్తుంది? బీడీల కోసం చేసిన అంటది, అంబేద్కర్ కోసం చేసిన అంటది, 33% రిజర్వేషన్. ఆమె ఏముండదు, దానికి ముందు ట్రయల్స్ అనమాట. ఉమ్, అయ్యే ముందు ట్రయల్స్ చేస్తుంది. ఓకే. ఇట్లా తెలంగాణ చాలా మంది ఇట్లాంటి చేసే ఐటమ్ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఈమె కూడా అట్లనే మొన్న పోయిన పరువుని కాపాడుకోవడం కోసం ఇవన్నీ నెలకోటి కార్యక్రమం. ఉమ్, డబ్బులు వచ్చినాయి, డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల ద్వారా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి ధర్నాలు పెడుతుంది తప్ప ఆమె డబ్బులు ఇవ్వకపోతే ఒక్క మనిషి కూడా రాడా ఆమె చూడ్డానికి. ఉమ్. అట్లా ఆమెకేం ఉద్యమ చరిత్ర లేదు కదా. ఇప్పుడు బీసీ నాయకులు మొన్న ఢిల్లీలో పెట్టినట్టున్నారు జంతర్ మంతర్ల, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర దక్షిణ భారత్కు సంబంధించినటువంటి బీసీ నాయకులందరూ కూడా హాజరయ్యారు, కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు హాజరు కాలేదు. సో కారణం ఏమైంది అనుకుంటున్నారు? మరి ఆమె చెప్తుంది కదా, మా పార్టీకి చిత్తశుద్ధి ఉంది, ఉమ్, మా పార్టీకి కాంగ్రెస్ వెంట మేము ఉంటామన్నాడు. మరి అదేదో ప్రకటన కేసీఆర్ ద్వారా చేయించవచ్చు కదా, ఉమ్, పార్టీ అధ్యక్షుడు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్తో చేయించమను. ఈమెకు ఈమె ఏమీ ఉంది పార్టీలో, ఏమీ లేదు కదా, వాళ్ళ కుటుంబానికి సభ్యురాలు అంతే తప్ప. అది అట్లా ఒక పార్టీ మాదే, మా కుటుంబాందే అని చెప్పినా నష్టం లేదు, అట్లా కూడా చెప్పొచ్చు. ఉమ్, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కవిత గారు తనకు జరిగిన డ్యామేజ్ని పూడ్చుకోవడం కోసం అని కార్యక్రమాలు చేస్తుంది. సో రైట్, 11వ తారీఖు డెడ్ లైన్ పెడుతున్నది. 11వ తారీఖు వరకు అనౌన్స్మెంట్ రావాలి పూలే విగ్రహానికి సంబంధించి అంటారు. సో అనౌన్స్మెంట్ లేకపోతే వేరే ఉంటుందని చెప్తుంది. ఏముండే అవకాశం ఉందంటారు? అసలు ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె ఏం చేస్తుంది? ఉమ్, గతంలో ఆమె చేసినప్పుడు ఉద్యమం బందిపోలతో ఉద్యమం చేసింది, ఉమ్, రాళ్ళు కొట్టే ఉద్యమం కూడా కాదు. లేడీస్ని పట్టుకొని ఉమ్, ఒక్కేసి పువ్వు వేసి సందమాము, ఉమ్, ఇద్దరు అక్క చెల్లెల్ని ఉయ్యాలో, ఉమ్, ఒకటే ఊరిచ్చిన ఉయ్యాలని ఉద్యమాల పాటలు పాడింది, బతుకమ్మ పాటలు. దాని దూరం తెలంగాణ వస్తుందా? ఉమ్, ఈ తాటక చెప్పులకు రేవంత్ రెడ్డి గారు భయపడతారా? ఏం చేస్తుంది ఆమె 11 తారీఖు? ఆయన ఆమె మాట మేము ఎందుకు వింటాం? ఉమ్, ఆమె టీఆర్ఎస్ పార్టీలు పెట్టుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఆఫీసులో పెట్టమని చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామ శాఖలో పెట్టమని చెప్పాలి. గవర్నమెంట్ పూలే ఆలోచన ప్రకారం పనిచేసే పార్టీ, పార్టీ అధ్యక్షుడిని పార్టీ అధ్యక్షుడినే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బీసీ కదా. ఉమ్, మరి మీ దాంట్లో కూడా బీసీని చేయమని నమ్ముదాం, మినిమం నమ్ముదాం. ఉమ్, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి ఏమనంటే దమ్ముంటే ఇయ్యరు. ఓకే. ఎందుకు భారత జాగృతి జాతీయ అధ్యక్షురాలు ఏమే కదా, అదన్నీ ఏమనండి. ఉమ్. రైట్, ఎట్లా చూస్తారు? కేటీఆర్ కొన్ని కామెంట్ చేస్తున్నాడు, హెచ్సికి సంబంధించి వివాదం నడుస్తున్నది, దాంట్లో బీజేపీ ఎంపీ పాత్ర ఉన్నది, రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది. ఒక భారీ కుంభకోణానికి ఈ 400 ఎకరాలని పనంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని అంటున్నారు. ఆధారాలతో బయట పెడతారు 2-3 రోజులు అంటూ కూడా ఒక సంచలన స్టేట్మెంట్ చేసిండు. కేటీఆర్ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు పిడమర్తి? కేటీఆర్ గారిని స్టేట్మెంట్ చూస్తే నాకు పాత ఓల్డ్ సినిమా రామ్ గోపాల్ సినిమా ఒకటి ఉన్నది, మనీ. అందులో బ్రహ్మానందం సీరియస్ యాక్షన్ చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది. కేటీఆర్కు అంత సీరియస్నెస్ లేదు, కేటీఆర్ దగ్గర ఎవిడెన్స్ ఏమి ఉండదు, ఉత్తమ మేకపోతు గాంభీర్యమే. ప్రతిపక్ష పార్టీ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాక కావాలంటే ఎందుకు పెట్టమనండి డైరెక్ట్గా, ఏం ఆధారాలు ఉన్నాయో. ప్రభుత్వం డైరెక్ట్గా భూమిని సదును చేసింది, దాంట్లోకి మొత్తం ఫేక్ వీడియోలు సృష్టించి దాన్ని గందరగోళం చేసిండ్రు. ప్రభుత్వాన్ని ముందుకు పోయే పరిస్థితి రానియకుండా అడ్డంకులు సృష్టిస్తుండ్రు తప్ప కేటీఆర్ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నా ఓపెన్గా బయట పెట్టచ్చు. ఇప్పుడు ఢిల్లీకి పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డిని రాహుల్ కలవట్లేదు, అటు సోనియా కలవట్లేదు, ఖర్గే కలవట్లేదు, అధిష్టానమే అసలు పట్టించుకోవట్లేదు, దర్వాజాలు బంద్ ఉంటున్నాయి, ఉప ముఖ్యమంత్రి కలుస్తున్నారు, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, మంత్రులు కలుస్తున్నారు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం దర్వాజాలు బంద్ పెడుతున్నట్టు హరీష్ రావు ఒక కామెంట్ చేశాడు. సో ఎట్లా చూస్తారు ఈ హరీష్ రావు కామెంట్స్? నిజంగా ముఖ్యమంత్రికి అక్కడ చోటు లేదా ఢిల్లీలో? అంటే ఇప్పుడు హరీష్ రావు గారు అంటే సిఏ మన ఏజెంట్, ఆయనకి తెలుస్తుంది ఇవన్నీ. ఏదో ఫేక్ న్యూస్ హైదరాబాద్లో ఉండి చెప్పే వ్యక్తి కదా, ఆయన ఢిల్లీ పోయి చూసిందా? వాళ్ళు ఎక్కడ ఏ రూమ్లో కలుసుకుండ్రో, వాళ్ళు ఏం మాట్లాడుకుండ్రో బయటకు చెప్తారా? వాళ్ళు చేసిన ముఖ్యమంత్రిని వాళ్ళు ఎందుకు కలరు? ఏంటంటే వీళ్ళకి ఏం పని లేదు. హరీష్ రావు గారు భూత కలపను అబండాలు వేసి దుష్ప్రచారం చేయడం తప్ప రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కలకపోవడం ఏంటిది? ఖచ్చితంగా కలుస్తారు. ఇప్పుడు ఇవాళ ఉన్నారు, ఏసీ సమావేశాలు ఉండవు, మనకు ప్రత్యేకమైన టైం ఇస్తాడు. ఏసీ సమావేశాలని విజయవంతం చేయడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉంది కదా, మరి ఆయనకు అవకాశం ఏంది, మాట్లాడకుండా అవకాశం ఇవ్వలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉంది హరీష్ రావు లాంటి వాళ్ళు. ఏప్రిల్ 27న
సిల్వర్ జూబిలీకి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ జరుగుతున్నది. కానీ పర్మిషన్ ఇవ్వక ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎక్కడ పర్మిషన్ ఇస్తే ఎక్కడ ఆ జనాలు వస్తారో, ఎక్కడ మళ్ళీ మా గ్రాఫ్ పడిపోతుందని భయపడుతుంది. అందుకే మరి పర్మిషన్ ఇవ్వట్లేదు వరంగల్ అనేది ప్రధాన చర్చ బీఆర్ఎస్ నాయకులది. ఎట్లా చూస్తారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీని మొన్న ఎన్నికల్లో ఓడించింది కదా. ఉమ్, ఇంకా గ్రాఫ్ పెరిగేది మేము ఎక్కున్నాం అని చెప్పుకోవడం ఏంటిది? ఉమ్, ఈ 25 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఎంత అన్యాయాలు చేసిండు, ఎంతమందికి మోసం చేసిండు, ఉమ్, ఎంతమంది ఉద్యమకారుల జీవితాలు నాశనం చేసిండు, అది బయట పెట్టాలి ఫస్ట్. ఉమ్, ఒక లీస్ట్ ఉంటుంది. ఎప్పటి నుంచి కేటీఆర్కి సిరిసిల్ల టికెట్ కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వకుండా కేటీఆర్కి ఇచ్చిన కాంచి ఒక లిస్ట్ ఉంటుంది. ఉమ్, రెహమాను, దిలీప్ కుమారు, జయశంకర్, కేసీఆర్ ఉద్యమంలో కేసీఆర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉద్యమంలో నుంచి బయటికి పోయినరో, ఎంతమందిని ఉద్యమం నుంచి కేసీఆర్ బయటికి వెళ్ళగొట్టిండో, ఉద్యమం వల్ల ఎంతమంది నష్టపోయినరో అవన్నీ లిస్టు ప్రకటించాలి ఈ మీటింగ్కి ముందే. ఉమ్, ఉద్యమకారులకు ఆయన ఏం చేసినో చెప్పాలి. ఏదో నేను నామినేటెడ్ పదవి ఇచ్చినా, నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, అది జస్ట్ నీకు 500 మంది కూడా దాటారు నీకు. ఉమ్, మూడు 2009, 2004, 2009, 2014, 2019 ELP కలిపి 500 మందికి మాత్రం టికెట్లు ఇచ్చిండు. ఉమ్, ఇంకొక 20-30 మందికి ఎమ్మెల్సీలు ఇచ్చి ఉంటాడు. ఇంకో 100 మందికి 200 మంది చైర్మన్లు ఇచ్చాడు. అంటే మొత్తం తెలంగాణలో ఆయన 1000 మందికి కూడా ఉద్యమకారులకు సాయం చేయలే. ఓకే. వీళ్ళు పొలిటికల్ లీడర్లు. ఉమ్, ఏది చైర్మన్ తీసుకునే వాళ్ళు, ఉమ్, ఎమ్మెల్సీ అయ్యేవాళ్ళు, ఎమ్మెల్యే నాన్ పొలిటికల్గా తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు జెండా పట్టుకొని. ఉమ్, వాళ్ళకి ఏం చేసినాడు, వాళ్ళకు ఓవరాల్గా వచ్చిన లబ్ధి ఏంటి చెప్పండి. అదేం లేదు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదు, వాళ్ళు ఉద్యమకారులకు గుర్తించలేదు, వాళ్ళకు 250 గజం స్థలం ఇవ్వలేదు. ఉమ్, అసలు నీకు ఉద్యమకారుల పట్ల నీకు ఎజెండా లేదు, నీకు ఒక ఇష్టమే లేదు. ఉమ్, వాళ్ళు మొత్తం గాలికి వదిలేసినావు. ఇటు చెల్లా చెదరైపోయినరు, డిమాండ్లు చేస్తున్నారు, వాటిని పట్టించుకోలే. నీకెందుకు నీ వైపున మళ్ళీ నువ్వు వరంగల్ మీటింగ్ నీ ఎమ్మటి జనాలు ఎందుకు రావాలి? ఉమ్, నువ్వేం చేస్తావు? మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ జనాలు కలవవు, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటావు, మళ్ళీ మోసం చేస్తావు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఏం క్రియేట్ చేసిరంటే రేవంత్ రెడ్డి గారి కన్నా కేసీఆర్ బెటర్ అని సోషల్ మీడియా సృష్టించిండ్రు. అంటే నిజం కాదా? నిజంగానే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పాలనే బాగుంది, కేసీఆర్ రావాలి అనేది ప్రజలు అనుకుంటున్నారు. నిజం కాదంటారా? ఎట్లా నిజమైతే చెప్పండి. మొన్ననేగా జరిగింది ఎలక్షన్. ఉమ్, ఇప్పుడు అసెంబ్లీ జరిగి 14 నెలలు అయింది, ఉమ్, పార్లమెంట్ జరిగి సంవత్సరం కాలేదు. ఉమ్, 2 ఎలక్షన్లలో అందులో కొత్త సీట్లు వచ్చినాయి మంచినే, ఉమ్, ఇందులో 0కి పడిపోయారు కదా. ఉమ్, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే నిజంగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు లెక్కలు. రేపు లోకల్ బాడీలో నీకు మొత్తం పార్టీని లేకుండా చేస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ ఉమ్. నీకు టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం మేము. 10 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ పార్టీని లేకుండా చేస్తారు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఖచ్చితంగా అవుతుందా? సాధ్యమవుతుందా? 100% చూడండి. ఉమ్, ఒక్క జడ్పీటీసీ గెలవడం, ఒక జిల్లాలో ఒక్క జడ్పీటీసీ గెలవడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఉమ్, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పేపర్లు విమర్శించడం కానీ, రేపు పొద్దున ఎన్నికలకు దిగినాక కాంగ్రెస్ పార్టీ శక్తిని తెలుస్తుంది. ఉమ్, ఎందుకు మాట్లాడుకుంటారు? రేపు ఎన్నికలు జరుగుతాయి కదా, చూదురు మీరు, ఓకే. అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ ఏందో. ఫైనల్గా ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? 39 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పడిపోయింది, ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. సో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు పోటీ ఎవరితో ఉంటుంది? బీజేపీ తోట, బీఆర్ఎస్ తోట? బీజేపీతోనే పోటీ ఉంటుంది. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పోటీ ఉంటుంది. ఉమ్, సో కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు కల్వకుట్ల కుటుంబానికి కావచ్చు, కవిత కావచ్చు, తెలంగాణ ప్రజలకు పిడమర్తి రవి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చేసినటువంటి మోసాలు, ఉమ్, మీరు చేసిన అన్యాయాలని మీరు సర్దిద్దుకోవాలి. ఉమ్, రాజకీయంలో మీ కుటుంబానికి మళ్ళీ అవకాశం లేదు, ఉమ్, ఇవ్వకూడదని తెలంగాణ ప్రజలకు నేను చెప్తా ఉన్నా. ఉమ్, ఎందుకంటే వీళ్ళకు ఉద్యమకారులు అంటే, ప్రజాస్వామికవాదులు అంటే, ఉన్నత విద్యావంతులు అంటే, దళితులు అంటే, ముస్లింలు అంటే, క్రైస్తవులు అంటే వాళ్ళకు పప్పులో కరివేపాకులాగా అవసరానికి వాడుకుంటారు వీళ్ళు. ఉమ్, ఇవాళ మాట్లాడుతుండ్రు, ఇవాళ ఫోటోలు దిగుతుండ్రు, రేపు అధికారం వస్తే వీళ్ళు ఎవరితో మాట్లాడరు, వీళ్ళు ఎవరిని కలవనివ్వరు. వీళ్ళు ఉమ్, మాకు ఓట్లు వేసినాక మిమ్మల్ని ఎందుకు కలవాలంటారు వీళ్ళు. ఉమ్, ఈ నలుగురు క్యారెక్టర్ సేమ్ ఉమ్, కాబట్టి ఈ నలుగురు ఏం చేస్తారంటే బ్యాచ్లుగా విడిపోతారు అందరూ. ఓకే. చాలా ఓల్డ్ ఏజ్ బ్యాచ్ మొత్తం కేసీఆర్తో ఉంటుంది, ఉమ్, యూత్ బ్యాచ్ అంతా కేటీఆర్తో ఉంటుంది, మహిళలంతా కవితతో ఉంటారు, ఉమ్, హరీష్ రావు తోటి మొత్తం ఇంకో రకమైన బ్యాచ్ ఉంటుంది. ఉమ్, అందరు కలిసి మళ్ళీ కేసీఆర్ దగ్గరికే పోతారు. వాళ్ళని నమ్మొద్దు, ఉమ్, వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వదు తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్, ఎందుకంటే అవకాశం ఇచ్చినాక తెలంగాణ ప్రజల మొత్తం తిన్న మళ్ళీ గెలిపి తీసుకురావడం ఏంటిది? ఉమ్, ఇటువంటి ఆలోచనను మానుకోవాలి తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఆయనకన్నా ఈయన బెటర్ అంటే కేసీఆర్ మళ్ళీ వస్తే అప్రజాస్వామ్యం ఉంటుంది ఇక్కడ. అసలు మనుషుల్లాగా చూడరు వాళ్ళు. ఉమ్, వాళ్ళు దొరల అహంకారం తగ్గలేదు వాళ్ళకు. స్టిల్ మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే
మళ్ళీ ఆయనే బెస్ట్ అన్న వాళ్ళకి ఉదాహరణ ఏం చెప్తున్నంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే యాటిట్యూడ్కి వచ్చి జనాలను కలవడం బంద్ చేశారు. ఎప్పుడైతే నలుగురు జనాలు కూడంగానే వీళ్ళు ఇచ్చిన డబ్బులకే వచ్చిన జనాలు చూసి మాకు జనాలు వస్తారు అనుకొని చెప్పేసి జనాలు కలవడం బంద్ చేసిరట మళ్ళీ. అందుకోసం ఇప్పుడే వాళ్ళ ఆలోచన మారింది. మేము వచ్చేసారి ఎన్నికల అధికారంలోకి వస్తున్నాం చూడండి, మీరు ఎమ్మెల్యేలను తీసుకోము మేము, తర్వాత ఆ భూములు ఎవరు కొనొద్దు, మేమంతా మార్చేస్తాం అంటాను కదా. అదే ఇది ఈ జనాలు ఆ డబ్బులు ఇచ్చిన జనాలు తెచ్చి చూసుకొని వాళ్ళు మురిచిపోతున్నారు. వాపు అనుకుంటారు అనమాట. డబ్బు చూసి బలం కదా వాపు. సో దాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మొత్తం మేము వచ్చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళందరూ దూరం కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి ప్రజలారా ఇటువంటి వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళని నమ్మితే మనం మన నెత్తి మీద మనం చేయబెట్టుకున్నట్టే. తెలంగాణ సమాజం మళ్ళొకసారి మోసపోవద్దు. వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబాని కోసమే తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా వాడుకుంటారని సందర్భంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సిరి మొత్తం మీద 10 ఏళ్ళు పాటు పూలే విగ్రహం గుర్తురాని కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు మరి అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు గుర్తొస్తుంది? నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత ఎందుకు పాల్గొనలేదు? కేవలం బిల్లులు పాస్ అయ్యే ముందు, అదేవిధంగా రిజర్వేషన్లు అమలయ్యే ముందు కవిత చేసే చిన్నపాటి డ్రామా అంటూ పిడమర్తి రవి కామెంట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి 11వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? పూలే విగ్రహం నిజంగానే అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టబోతున్నారా లేకపోతే ఏం చేయబోతున్నారు? కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.